నమస్తే. శ్రీ గురుభ్యో నమః. ఆపదామపహర్తారాం దాతారాం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత ఉజ్జిత్వాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూపాషాఢ్య తల్లి శ్రీమాత శ్రీమాత్రే నమః. జూలై మాసానికి మొదటి పక్షంలో అంటే జూలై 2026లో మొదటి పక్షానికి అసలు గ్రహస్థితి ఎలా ఉంది, అలాగే జాతకం ఈ 15 రోజుల్లో ఎలా ఉంది అంటే తప్పకుండా మారుతుంది. అంటే 15 రోజుల్లో మారుతుంది. ఎందుకంటే కొన్ని గ్రహాలు ఆ 15 రోజులకు ముందు ఒకలాగా ఉంటాయి, తర్వాత ఒకలాగా ఉంటాయి. కాబట్టి అందువల్ల మనకి ఇప్పుడు ఆ మొదటి 15 రోజుల్లో గ్రహస్థితి ఎలా ఉంది అని కనుక చూసినట్టయితే, మొదటిగా మనకి కుంభరాశిలో రాహు ఉన్నాడు, మీనంలో శని ఉన్నాడు, మొదటి పక్షంలో మనకు మేషంలో కుజుడు కనిపిస్తాడు, అలాగే మిథునంలో బుధుడు రవి ఇద్దరు కలిసి ఉండడం చూస్తాం. ఇక ఆ తర్వాత కర్కాటకంలో గురువు శుక్రుడు ఉంటాడు, సింహంలో కేతు ఉంటుంది. ఇది మనకి మొదటి పక్షం 2026 జూలై నెలలో మొదటి పక్షంలో కనిపించేటువంటి గ్రహస్థితి. ఈ స్థితిని బట్టి మనకు జాతకంలో మార్పులు చేర్పులు అనేటువంటివి ఒక్కొక్క రాశిని వివరంగా చూద్దాం. దీనికి అంటే మనం ఒక 12 మాసాలకు కనుక చూసే ముందు ఒక మాట చెప్పుకోవాలి. ఎందుకు అంటే అసలు ప్రతి మాసంలో నిజంగా మా గతి మారుతుందా, మా స్థితి మారుతుందా అనేవాళ్ళు అనేకం కనిపిస్తూ ఉంటారు. నిజంగా గతి స్థితి మారుతుందా అంటే ఇది దేని మీద ఆధారపడుతుంది అంటే గ్రహాల యొక్క గతులను బట్టి, గ్రహాల యొక్క యుతిని బట్టి, గ్రహాల యొక్క స్థితిని బట్టి, దృష్టిలను బట్టి మార్పు అనేది అయితే ఉంటుంది. అయినా ఇవి ఎంతవరకు ఉన్నా ఈ కోటాను కోట్ల ప్రజల్లో కొంతవరకే ఈ పర్సంటేజ్ కనబడుతూ మిగతాది, ఎందుకంటే మనం చెప్పిన తర్వాత మీరు అన్నట్టుగా కొంత కనిపిస్తుంది కానీ ఇంకా అంతా అయితే కనిపించట్లేదు అంటుంటారు. అంతా కనిపించాలి అంటే తప్పనిసరిగా చేయవలసినటువంటి పని ఏంటి అంటే తప్పనిసరిగా మీ జన్మజాతకాన్ని మీకు వీలైన చోట వీలైన వాళ్ళతో చూయించుకోవడం అనేది మంచిది. జన్మజాతకంలో ఉన్నటువంటి వాటికి అనుగుణంగా ఇప్పుడు మనము ఈ మారుతున్నటువంటి గ్రహాలకి ఎలా ఉంటుంది, ఇది సర్వసాధారణంగా అందరికీ కలిపి చెప్పేటువంటి గ్రహస్థితి. కాబట్టి గ్రహస్థితి మారినప్పుడు మన యొక్క జాతకం ఎలా ఉంటుంది అన్నది 12 రాశులకు మనం చెప్పుకుంటూ వస్తుంటాం. ఆ విధంగా ఇప్పుడు ఒక్కొక్క రాశికి మనం తెలుసుకుందాం. తదుపరి రాశి కన్యారాశి. కన్యారాశి వారికి మరి గ్రహస్థితి కనుక మనం చూసినట్టయితే 6లో రాహు ఉన్నాడు, 7లో శని ఉన్నాడు, 8లో కుజుడు ఉన్నాడు, 10లో బుధ రవిలు ఉన్నారు. ఇక 11లో గురు శుక్రులు, 12లో కేతు. మరి ఇలా ఉన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే బాగానే ఉంటుందని చెప్పొచ్చు, మిశ్రమంగా ఉంటుంది అని చెప్పొచ్చు. కానీ ఈ రాశి వాళ్ళకి దాదాపుగా ప్రోత్సాహకరంగానే ఉన్నాయి మరి గ్రహాలన్నీ కూడా. కుటుంబంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా సమిష్టి నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ఎందుకంటే ఒకరికొకరు బాగా అనుకూలిస్తారు, ఒకరు చెప్పిన మాట ఒకరు వింటారు, అందరూ కూడా ఒక మాట మీద ఒక తాటి మీద నడవగలుగుతారు. కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నా సమిష్టిగా తీసుకోగలిగేటువంటిది ఉంటుంది. కొద్దిగా రుణాలు అయితే పెరుగుతాయి అవసరార్థం. ఆ రుణాలు తీసుకున్నప్పటికీ, రుణాలు పెరిగినప్పటికీ కొద్దిగా ప్రయత్నించి వాటిని చూసుకున్నట్టయితే అంతగా పెంచుకోకుండానే మన కార్యాలను పూర్తి చేసుకోగలిగేటువంటి స్థితి ఉంటుంది. వాటిలో అనుకూలత కూడా మనం పొందగలుగుతాం. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలందు నిజంగా ఎలా ఉంటుందంటే కొంచెం మిశ్రమ ఫలితాలే ఉంటాయి. అనుకున్నటువంటి లాభాలు పూర్తిగా రావు, అలాంటి నష్టాలు ఉండవు. కొంచెం లాభాలు నష్టాలు అన్నీ ఉంటాయి. దాన్ని ఎట్లాగా మనం అధిగమించాలి అంటే మనం జాగ్రత్త పాటించడం ఒకటే ముఖ్యమైనటువంటి విషయం. జాగ్రత్తలు తీసుకున్నట్టయితే అనుకున్నటువంటి ఫలితాలు తప్పకుండా లాభం అనేటువంటిది పొందగలుగుతాం. ఇక గతం కంటే కొన్ని రకాల్లో అంటే గతంలో మనం కొన్ని పనులు చేసాము, అవి ఎంత చేసినా ముందుకు నడవకుండా ఎక్కడున్నవి అక్కడే ఉండడం అనేటువంటిది చూసాం. అయితే ఇప్పుడు ఆ గతంలో నిలిచినటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏవైనా మిగిలిపోయినటువంటి పనులు ఉంటే వాటిని పూర్తి చేసుకోవడం అనేటువంటిది చక్కటి అవకాశంగా చూసుకోండి. అలాగే విద్యార్థులకు నిరుద్యోగులకు మంచి అవకాశం అంటే చదువు కోసం కానీ అలాగే ఉద్యోగాలు సంపాదించుకోవడం కోసం కానీ మంచి అవకాశంగా ఉండేటువంటి మాసం ఈ మాసం అని చెప్పొచ్చు. దయచేసి ఆ సమయంలో అంటే ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకోండి, దానికోసం ప్రయత్నం చేయండి. ఆ ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుంది అని చెప్పొచ్చు. ఇప్పటి వరకు మీరు ఈ గ్రహస్థితిని చూశారు కాబట్టి ఈ గ్రహస్థితి మరి ఇలా ఉన్నప్పుడు ఎవరం కూడా కష్టాలను ఆశించాం, ఎవరు కూడా కష్టాలు ఇష్టపడం. అయినా గ్రహస్థితి ఇలా ఉంది. ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి. అందరికీ ఆశాజనకంగా ఉండే విధంగా ఉండాలన్నదే ఉంది.
కాబట్టి మనకు తప్పనిసరిగా కావాల్సినటువంటిది దైవానుకూలం, అలాగే గ్రహాల యొక్క అనుకూలత కావాలి. మనం ఏమన్నా గ్రహాల సంచారాన్ని బట్టి ఉంటుంది, కానీ మనకు అనుకూలించే విధంగా ఉండాలి అంటే మనం పుట్టినరోజు తెచ్చుకున్న ప్రారంభాన్ని బట్టే ఉంటుంది. పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నటువంటి ప్రారంభం వల్ల కొన్ని యోగించేవి, కొన్ని యోగించేవి ఉంటాయి. అయినప్పటికీ ఇలాగ మనం ఏదైతే గోచారం చూస్తూ ఉన్నామో, గోచారంలో జరిగేటువంటి మార్పుల వల్ల కొంత ఉపశమనం పొందడానికి మాత్రం లాభం ఉంటుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, ఈ మాసంలో అవునన్నా కాదన్నా మరి గురువు యొక్క మార్పు అన్నది మనం చూసినటువంటిది. ఈ గురువు మార్పు వల్ల ఈ గురువు అనుకూలంగా ఉన్నవాళ్ళు, అనుకూలంగా లేని వాళ్ళు అన్నది కాకుండా ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే, గురు గ్రహానికి మనం అంటే ఏదైనా ఒక గురు మంత్రాన్ని తీసుకొని, ఈ మాసం అంతా కూడా తప్పనిసరిగా చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, గురు మంత్రాన్ని తీసుకొని, అంటే ఏ గురువుకు మీకు సంబంధించినటువంటి దక్షిణామూర్తి అవ్వచ్చు, దత్తాత్రేయుల వారు అవ్వచ్చు, లేదా మీకు సంబంధించిన స్వయం గురువులు అవ్వచ్చు, లేదు ఇలా ఏ గురువుకు సంబంధించిన స్తోత్రం ఉన్నా ఆ స్తోత్రాన్ని మనం పాటించడం, లేదు నవగ్రహాల్లో ఉన్నటువంటి బృహస్పతికి సంబంధించినటువంటి శ్లోకం, ఇది నిత్య పారాయణంగా పెట్టుకున్నట్టయితే మనకు ఈ గోచారం వల్ల ఏదైనా చెడు జరిగేది ఉంటే మీకు గురువు ఆ చెడును జరగకుండా సర్వవేళలా కాపాడుతూ ఉంటాడు. ఇక రెండవది, లేదు గురువు అనుకూలంగా ఉన్నాడంటే జరిగే మార్పుల్లో, మంచి మార్పుల్లో ఇంకా మంచి జరుగుతుంది తప్ప మీకు ఎట్లాంటి నష్టం ఉండదు. కాబట్టి ఈ గురువుకు సంబంధించినటువంటి ఈ విషయాలు చేయడమే కాకుండా ఇంకా గురువు యొక్క అనుగ్రహం పొందాలి అంటే తప్పనిసరిగా మరొక మార్పు చేసుకోవాల్సింది, ఎవరైనా వృద్ధులు ఉన్నటువంటి వాళ్ళు, అంటే తండ్రి సమానులైనటువంటి వయసు ఉన్నటువంటి వాళ్ళు, అంటే వృద్ధులకు సహాయం చేయడం, సహకరించడం అనేటువంటి విషయాలు ఉంటాయి కదా, ఇవి కూడా చాలా వరకు గురు గ్రహం యొక్క సంతృప్తిని, గురు గ్రహం యొక్క అనుగ్రహాన్ని పొందడానికి వీలైనటువంటి అంశాలు. కాబట్టి ఆ రకంగా చేసుకుంటూ వెళుతూ ఇక మనం ఒక్కొక్క గ్రహంలో ఉన్నటువంటి మార్పులు చేర్పులు ఉన్నాయి కాబట్టి వాటిని అనుసరించుతూనే వెళ్ళాలి. ఏదేమన్నా సరే రాహుకేతువుల మధ్యలో నలిగిపోతున్నటువంటి గ్రహాలన్నీ ఉన్నాయి. ఈ సమయంలో ఏమన్నా సరే వీలైనంత వరకు సుబ్రహ్మణ్య స్వామి దర్శనం కానీ, సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి వరకు ఏదైనా స్తోత్రం, స్తుతి ఇలాంటివైనా చేసుకున్నట్టయితే చాలా వరకు మనం అనుకున్నటువంటి కష్టాలు ఏవీ లేకుండా నిబ్బరంగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఆ పరమాత్ముడు తప్పకుండా అందరినీ కాపాడుతాడు. అందులో మనం నిత్యం ఇలాంటి చక్కటి పారాయణం కానీ, లేదా ఆ సంబంధిత శ్లోకాలను కానీ చదువుకున్నట్టయితే ఒక సత్సంగత్యం వల్ల, ఆ దేవాలయం యొక్క పాజిటివ్ వైబ్స్ వల్ల తప్పకుండా మనకు మంచి జరుగుతుంది. మనం ఎప్పుడు ఏ మాసానికి ఆ మాసం చూసినప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే, ఆ మాసంలో మనకు అనుకూలించే విధంగా, అంటే గ్రహాల అనుకూలం ఎలా ఉన్నా కానీ మనకు ఆ మాసంలో వచ్చే కొన్ని పండగలు ఉంటాయి. ఆ పండగల యొక్క ఫలితాన్ని కూడా పొందేటువంటి అర్హత పొందాలి అంటే తప్పనిసరిగా దానికి సంబంధితమైనటువంటి పూజలు చేసుకోవడం వల్ల కూడా ఈ గ్రహాల యొక్క అననుకూలత ఏదైతే ఉందో దాన్ని మనం మాయ చేయొచ్చు. ఆ రకంగా కనుక మనం చూసినట్టయితే మనకి 16వ తారీఖు, జూలై 16వ తారీఖు మనకు జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది. ఆ జగన్నాథుడు అంతకు మించినటువంటి గురువు ఎవరు ఉంటారు మనకి? ఆ శ్రీకృష్ణ పరమాత్మకు సంబంధించినటువంటి తత్వాన్ని చదువుకోవడం, వినడం, లేదా ఆ జగన్నాథ యాత్ర జరుగుతున్నప్పుడు మనం చూడడం, లేకపోతే మన ఏరియాల్లో కూడా ఇవాళ రేపు చేస్తున్నటువంటి జగన్నాథ రథయాత్రలో పాల్గొనడం, ఏదో అక్కడ సంబంధించినటువంటి విషయాలను వినడం చేసినట్టయితే మనకు ఉత్తమమైనటువంటి స్థితి ఉంటుంది. అలాగే మరి 17వ తారీఖు వచ్చేసరికి మరుసటి రోజు నుండి కూడా దక్షిణాయనం ప్రారంభం అవుతుంది. దక్షిణాయన కాలంలో మనం చేయాల్సినటువంటి పుణ్యక్రతువులు బోలెడని ఉంటాయి. వాటన్నిటినీ కూడా ఈ మాసం అంతా అవలంబించినట్టయితే మన కష్టాలు తొలగుతాయి. ఇంకా ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి భక్తులందరికీ కూడా మనకు తెలిసినటువంటి విషయం, ఈ జూలై మాసంలో ఆషాఢం ప్రారంభం అవ్వగానే మొదటి బోనాల పండుగ వస్తుంది. బోనాల పండుగ ఎవరికి చేస్తాము అంటే ఆ పరాత్పరేశ్వరి అమలగన్న అమ్మకి చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ తల్లిని తెరవడం కూడా ముఖ్యము అనే విషయాన్ని మనం గ్రహిస్తే కనుక బాగుంటుంది. అలాగే ఈ నెలాఖరు చివరికి 25కి వచ్చేసరికి తొలి ఏకాదశి ఉంటుంది. తొలి ఏకాదశి వచ్చింది అనగానే ఆ సర్వజగన్నాథుడైనటువంటి రక్షకుడైనటువంటి ఎవరైతే మనకు తెలుసు త్రిమూర్తులలో ఎవరైనా సరే బ్రహ్మ సృష్టిస్తే మరి విష్ణువు ఎప్పటికప్పుడు రక్షిస్తూ ఉంటాడు. రక్షణ కార్యం చేసేటువంటి ఆ విష్ణుమూర్తిని ప్రార్థించేటువంటి సమయం మనకు తొలి ఏకాదశి. ఏకాదశులన్నీ కూడా విష్ణుమూర్తికి సంబంధించినప్పటికీ తొలి ఏకాదశి రోజు స్వామిని ప్రార్థించినట్టయితే మనకు ఏ రకమైన కష్టాలు ఈ ఒక్క నెలే కాదు, రాబోయే 6 నెలల వరకు కూడా మనం అన్నింటి నుండి హాయిగా ఉండగలిగేటువంటి గ్రహస్థితి మనకు ఉంటుంది అని చెప్పుకోవచ్చు. అందరం బాగుండాలి, అందులో మనం ఉండాలి. జై శ్రీరామ్.